కామారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి రాజారాం యాదవ్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ 2021 నవంబర్ సంవత్సరం పూర్తయిన వారు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలిచిన తర్వాత గ్రాడ్యుయేషన్ విద్యార్థుల సమస్యల గురించి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తన చేతుల మీదుగా జరిగిందని గుర్తు చేశారు. తాను ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తే నన్ను 6 నెలలు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. కవిత ఆధ్వర్యంలో బయటకు వచ్చానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి రాజారాం యాదవ్తో మా ప్రతినిధి మహేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మనతో ఉన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అడిగి తెలుసుకుందాం. రాజారాం యాదవ్తో ఒక్కటే మేము రేపు ఫిబ్రవరి మార్చిలో వచ్చే సంవత్సరం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే నవంబర్ 6వ తారీఖు వరకు మొదటి దశ ఎన్రోల్మెంట్ కార్యక్రమం పూర్తయింది. మరి రెండోసారి ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఈ నెల 23వ తారీఖు, గత నెల 23వ తారీఖు నుంచి ఈ నెల 9 వరకు మరి రెండోసారి అవకాశం ఇచ్చింది. అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య రక్షణ కోసము, మరి తెలంగాణ రక్షణ కోసము, మరి ప్రశ్నించే గొంతుకల్ని పంపించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరు ఓటును మరి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది ఆయుధం. మనము ఈ ఓటు అనే ఆయుధంతో మరి పాలకులని మనం ప్రశ్నించగలుగుతాము. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఓటు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అయినటువంటి వాళ్ళు 2021 నవంబర్ వరకు ఎవరైతే డిగ్రీ పూర్తయిందో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. అందుకోసం అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పౌర సమాజం ఇప్పుడు కూడా ముఖ్యంగా సివిల్ సొసైటీ, మేధావులు నిశ్శబ్దంగా ఉండద్దు. మేధావుల నిశ్శబ్దం దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మంచి కాదు. మేధావులంతా బయటకు రావాలి, గొంతు తిప్పాలి. అందుకోసం మీరు అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, ముఖ్యంగా టీచర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, మరి అందరూ కూడా మేధావర్గం కూడా, ముఖ్యంగా అన్ని కుల సంఘాలు కానీ, అన్ని వర్గాలు కానీ అందరూ కూడా, సబ్బండ వర్గాలు అందరూ కూడా మీరు ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి, మీరు ఒకవేళ డిగ్రీకి అర్హులు కాదు, డిగ్రీ చేయకపోతే ఒకవేళ మీకు ఓటు వేసే అవకాశం లేకపోతే మీ పిల్లల్ని మీరు అందరూ కూడా ఓటు నమోదు చేయించాలని చెప్పేసి, చదువుకున్న మా ఇండ్లలో ఎవరైతే చదువుకున్నారో అందరితోటి ఓటును నమోదు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక పాత్రలు చాలా కష్టపడ్డారు. మీకు కేసీఆర్ గారు ఎవరిని ఎప్పుడు అనౌన్స్ చేయాలి, ఇది చేయాలి, ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే గెలవగలుగుతారు, సామాజిక సమీకరణలో అన్నీ కూడా వారు అప్రాప్రియేట్ టైంలో అనౌన్స్ చేస్తారు. ఎవరికి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే వాళ్ళందరికీ కూడా మనము ఓటేద్దాం, ఖచ్చితంగా మరి పార్టీని గెలిపించుకుందాం. వచ్చే ఎన్నికల్లో మరి ప్రజా గొంతుకని ప్రచార సభలకు పంపుతున్నారు. మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మరి అనేక సందర్భాల్లో మనం తెలంగాణ ఉద్యమంలో మరి విద్యార్థి నాయకులు ఆ రోజు ఓఈజేసి అధ్యక్షులుగా, తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఆ రోజు మేము ఉద్యమంలో భాగస్వామ్యం కావడం జరిగింది. 180 కేసులు, ఒక 6 నెలలు జైలు ఉండడం జరిగింది. అనేక సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. సామాజిక అంశాల మీద, విద్యార్థుల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, ఉద్యోగుల సమస్యల మీద, అనేక సమస్యల మీద అనేక సందర్భాల్లో గత 2 దశాబ్దాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి అనుభవం చరిత్ర మాట్లాడుతుంది. ఖచ్చితంగా ప్రజల కోసం నిరంతరం ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల కోసం అనుకుంటారు.